అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన డబ్బు ఉప్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాకు ఇడ్లీ వద్దు మమ్మీ. పోనీ ఇడ్లీ పిండితో అటువేసి పెట్టనా? నో. గోధుమ రవ్వ ఉప్మా చేయనా? ఛీ. టొమాటో బాత్ చేసి పెడతాను, జీడిపప్పులు వేసి. నాకేం వద్దు మమ్మీ, ఎప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా ఇవేనా? ఇంకేం తింటావే? పిజ్జా హట్కి కాల్ చేసి పిజ్జా తెప్పించుకుంటాను, 200 ఇవ్వు. పొద్దున్నే పిజ్జా ఏంటే? నాకదే ఇష్టం. హాల్లో కూర్చున్న పేపర్ చదువుతున్న సరస్వతికి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి తల్లి కూతుళ్ల మాటలు వినిపిస్తున్నాయి. టిఫిన్ తిననని మనవరాలు గారం చేయటం, కోడలు బతిమాలుతూ ఉండటం ఆమెకు అసహనంగా ఉంది. స్రవంతి మరీ పసిపిల్లేం కాదు, ఇంటర్ చదువుతోంది. ఆ వయసప్పుడు తనకు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయింది. అప్పట్లో వానాకాలం చదువులు, ఎలిమెంటరీ స్కూల్ చదువులే గొప్ప. రోజులు మారాయి. ఆడపిల్లలు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్నారు. అది వేరే విషయం. కానీ ఇంటర్ చదువుతున్న పిల్లకు బతిమాలి తిండి పెట్టవలసిన అవసరం ఉందా? విడ్డూరం కాకపోతేనో. తిననని పేచి పెట్టినప్పుడు గబ్జుగ్గా ఊరుకోవాలి. ఆకలికి కడుపు మండితే అప్పుడు దారికొస్తుంది. మాలతి దారే వేరు. కూతురు తిండి దగ్గర పేచి పెడితే తను అల్లాడిపోతుంది. అది ఆడించినట్టుగా ఆడుతుంది. కాలేజీ నుంచి రాగానే నూడిల్స్ అని చేసి పెడుతుంది. అవేమిటో పేగుల్లాగా కనిపిస్తూ ఉంటాయి తన కళ్ళకి. ఇంకా పానీపూరీలని బర్గర్లని బజార్ నుండి తెప్పించి పెడుతుంది. ఆడపిల్లని అంత గారాబం చేస్తే ఎట్లా? నెత్తికెక్కదు. అటువంటివి పిల్లలకు పెట్టకూడదని, ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు పేపర్లో రాసిన వ్యాసాలు తను చాలా చదివింది. కోడలితో వాటి గురించి చెప్తే తీసి పారేస్తుంది. వాళ్ళు అలానే రాస్తారులే అత్తయ్య అంటుంది. తనకే పట్టిందా? రేపు కూతురు బెలూన్లా ఉబ్బి అసహ్యంగా తయారైతే తనకే తెలుస్తుంది. ఇప్పటికే అది లావుగా కనిపిస్తోంది. ఇలా సరస్వతి తనలో తను గొనుక్కుంటూ కూర్చుంది. అయితే మనవరాలి ఎత్తులు ఆమెకు తెలియదు. తనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు టిఫిన్ తినడం దగ్గర, లంచ్ చేసేటప్పుడో పేచీ పెడుతుంది. తనకి అవి నచ్చలేదంటుంది. తిననని మారం చేస్తుంది. తర్వాత స్రవంతి ఏదో డిమాండ్, తల్లి ముద్దు పెడుతుంది. మాలతికి తప్పదు. కూతురి కోరిక చచ్చినట్టు తీరుస్తుంది. ఇప్పుడు కూడా అదే. మమ్మీ, నాకు 10,000 కావాలి అంటూ స్రవంతి డిమాండ్ చేసింది. 10,000? అవును. ఎందుకే అంత డబ్బు? మా ఫ్రెండ్స్ ఢిల్లీ టూర్ వేశారు మమ్మీ. మాలతి కొంతసేపు మౌనంగా ఉంది. కూతురు డిమాండ్ ఆమెకు ఆందోళన కలిగించింది. అంత డబ్బు భర్త ఇవ్వడు. ఆయన మనస్తత్వం తనకు బాగా తెలుసు. పొదుపుగా ఉండాలి అంటాడు. సింపుల్గా జీవించాలని బోధిస్తూ ఉంటాడు. అప్పు చేసి పప్పు కూడు తగదు. ఇతరులతో పోల్చుకొని కొలతలు వేసుకుంటే సుఖం ఉండదు అంటాడు. ఆయన చెప్పేవన్నీ యథార్థాలే. చిన్నతనంలో కష్టాలు చవిచూసినవాడు కాబట్టి డబ్బు విలువ తెలుసు. ఇప్పటి పిల్లలకి ఏం తెలుసు? చెప్పినా అర్థం చేసుకోరు. అందరూ ఎలా ప్రవర్తిస్తుంటే తామలా ఫాలో అవ్వాలని కోరుకుంటారు. ఈ విషయాల్లోనే తండ్రికి పిల్లలకు ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది అప్పుడప్పుడు. తను మధ్యలో నలిగిపోతోంది. మమ్మీ, మాట్లాడవే రెట్టిచ్చింది స్రవంతి. డాడీతో మాట్లాడతాలే అన్నది మాలతి. మాట్లాడడం కాదు, ఇప్పించాలి. అవును, నీ దగ్గర 10,000 లేవా? నా దగ్గర ఎక్కడుంటాయే? నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? డాడీ శాలరీ తెచ్చి నీకే ఇస్తుంటాడు కదా. శాలరీ మొత్తం ఎందుకిస్తాడే పిచ్చి మొహమా? ఇంట్లో సరుకులకి, పాలకి, కూరగాయలకి, గ్యాస్ సిలిండర్లకి ఎంతవుతుందో లెక్క వేసి మరీ ఇస్తాడు. మరి అందులో నువ్వేం మిగుల్చుకోవా? ఏం మిగులుతుంది నా బోందా? రోజు రోజుకి రేట్లు ఎట్లా మండిపోతున్నాయో నీకేం తెలుసు? అప్పటికీ నేను పొదుపుగా వాడుతుంటాను కాబట్టి నెట్టుకొస్తున్నాను. ఏదైనా మిగిలితే మీకే ఇస్తాను కదే, సినిమాలకి, షికార్లకి అని. ఇస్తావులే. పీడించి పీడించి చంపితేగాని ఇవ్వవు. మా ఫ్రెండ్స్కి ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు నెల నెల. బిజినెస్ చేసేవాళ్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లు ఇస్తారు. వాళ్ల దగ్గర డబ్బులు మూలుగుతూ ఉంటుంది. వాళ్లతో పోల్చుకోకూడదు. వాళ్లతో పాటే మేము సమానంగా చదువుతున్నాంగా అన్నది స్రవంతి. మాలతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చిన్నపిల్లలకు సమాజంలో అసమానతల గురించి ఏం తెలుస్తుంది? ఇక మాలతి కూతురుతో వాదించలేదు. రాత్రి భర్త వచ్చినప్పుడు కూతురు డిమాండ్ చెప్పింది. సతీష్ భార్య మీద మండిపడ్డాడు. అది టూర్కెళ్లడానికి 10,000 ఇవ్వాలా? డబ్బు చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా? నాదేమైనా గవర్నమెంట్ ఉద్యోగమా లంచాలు పట్టడానికి?
చేసేది ప్రైవేట్ కంపెనీ, అది గుర్తుంచుకో. అది కాదండి, కాలేజీలో దాని ఫ్రెండ్స్ వెళ్తుంటే. కాలేజ్లో ఫ్రెండ్స్ వెళ్తారు, వాళ్ల దగ్గర డబ్బు మూలుగుతోంది, కట్టలు కట్టలు ఏం చేసుకోవాలో తెలియక చేస్తున్నారు. అందుకే దాన్ని గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తాను అన్నాను. గవర్నమెంట్ కాలేజీలు ఇప్పుడు ఎవరు చేరుతున్నారండి? గతిలేని వాళ్ళు చేరుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్లే వాళ్ళ పిల్లల్ని చేర్చరు. అంతెందుకు, గవర్నమెంట్ కాలేజీలో చదువులు చెప్పే లెక్చరర్లు కూడా తమ పిల్లల్ని ప్రైవేటు కాలేజీలో చదివిస్తున్నారు అని ఊదర కొట్టావు. ఊదర కొట్టడం ఏంటండి? నిజమే కదా నేను చెప్పేది. నిజమేలే నువ్వు చెప్పింది. సత్యహరిశ్చంద్రుడు చెల్లెలివి కదా. సరే, నలుగురితో నారాయణని 30,000 కాలేజీ ఫీజు కట్టాను. కాలేజీ బస్సుకి పుస్తకాలకి తడిసి మోపెడైంది. దీని చదువు పూర్తయ్యేటప్పటికీ నేను అప్పుల్లో కూరుకుపోతాను అని మాలతిని వాయించేశాడు సతీష్. భర్త వినిపించే టేప్ రికార్డు మాలతికి అనుభవమే. అందుకే స్రవంతి వినేటట్టుగా అడిగింది. తండ్రినే మాటలన్నీ వింటూ స్రవంతి కొత్త ఉడికిపోయింది. డిన్నర్ చేసేటప్పుడు తండ్రి భయానికి ఏవో 4 వెతుకులు కతికింది స్రవంతి. మర్నాడు మామూలుగా కాలేజీకి వెళ్ళింది స్రవంతి. సాయంకాలం కాలేజీ నుంచి వచ్చి బ్యాగ్ విసిరికొట్టి బెడ్ ఎక్కి ముసుగు తన్నింది. మాలతి బతిమాలి నూడిల్స్ చేసి పెట్టి తినిపించింది. ఆకలిగా ఉండటంతో ఏదో నీకోసం తింటున్నాను అన్నట్టు ఫోజు పెట్టి తిన్నది. నాయనమ్మని అడుగు, ఇస్తుంది అని కూతురికి సలహా చెప్పింది మాలతి. నాయనమ్మ ఇస్తుందా అనే సందేహం వ్యక్తం చేసింది స్రవంతి. అడిగి చూడు, ఇస్తుందేమో. స్రవంతికి కూడా ఆశ కలిగింది. నాయనమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. తాత గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాడు. ఆయన చనిపోయిన తర్వాత నాయనమ్మకి పెన్షన్ వస్తుంది. స్రవంతి భర్త దగ్గరికి వస్తుందని తెలిసినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు 500 1000 రూపాయలే ఇస్తుంది డ్రెస్ కొనుక్కోమని. ఆ డబ్బు చాలదని గొనిగితే, ఎదిగే పిల్లలు ఖరీదైన డ్రెస్సులు కొనుక్కోకూడదమ్మా, సంవత్సరం తర్వాత ఎందుకు పనికిరావు కదా అనేది. 500 1000 ఇవ్వటానికి లెక్కలేసే ఆమె 10,000 ఇస్తుందా అని సందేహం ఉంది స్రవంతికి. అయినా తల్లి ఐడియా ఇచ్చింది కాబట్టి అడిగి చూద్దామనుకుని సరస్వతి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆమె ఏదో పుస్తకం చదువుతోంది. మామూలుగా అయితే స్రవంతి ఆమెను పలకరించదు. ఉదయం బస్కు టైం అయిందని హడావిడిగా బయలుదేరుతుంది. హాల్లోనే కూర్చున్న సరస్వతిని పలకరించును కూడా పలకరించదు. ఎందుకే అట్లా పరిగెత్తుతావు? పెందరాల నిద్రలేవచ్చుగా అని గొనుగుతుంది సరస్వతి. అప్పుడు నాయనమ్మ వైపు చూసి, బాయ్ బాయ్ నాయనమ్మ అంటూ మొక్కు తీర్చుకున్నట్టుగా అంటుంది. కాలేజీ నుంచి వచ్చినప్పుడు అంతే. పుస్తకాల సంచి కబ్బోర్డ్లో విసిరికొట్టి రూమ్కి వెళ్ళిపోతుంది. డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే నాయనమ్మ దగ్గరికి వచ్చి ప్రేమగా పలకరిస్తుంది స్రవంతి. సరస్వతి కూడా అందుకు అలవాటు పడిపోయింది. ఈ కాలం పిల్లలు అంతే అని సరిపెట్టుకుంటుంది. పొద్దున్నే బండెడు పుస్తకాలు మోసుకెళ్తుంది. అక్కడ పాఠాలు విని విని సాయంకాలానికి చీకటి పడ్డాక ఇల్లు చేరుతుంది. దాని టెన్షన్ దానిది అనుకుంటుంది. మనవరాలు తనని ప్రేమగా పలకరించడం లేదని సరస్వతి ఫీల్ అవడం మానేసింది. పసిపిల్లలు స్కూల్కెళ్లే వయసొచ్చేవరకే పెద్దవాళ్లను అంటిపెట్టుకుని ఉంటారు. తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్, చదువులు ఆ వాతావరణంలో పెరుగుతారు. స్రవంతి తన దగ్గరికి రావటం ఏదైనా అవసరం వచ్చినప్పుడని ఆమెకు గ్రహింపు ఉంది. ఏంటే స్రవంతి అని అడిగింది సరస్వతి. ఢిల్లీ టూర్ వెళ్లటానికి స్రవంతి తల్లిని 10,000 ఇమ్మని అడగటం, ఆమె భర్తతో చెప్తే కొడుకు తిట్టటం అన్నీ సరస్వతి గమనిస్తూనే ఉంది. మనవరాలు ఒంటరిగా టూర్ వెళ్లడం, అది ఆమె ఫ్రెండ్స్తో. సరస్వతికైతే అస్సలు ఇష్టం లేదు. ఆమెకు టీవీల్లో వచ్చే నేరాలు ఘోరాలు చూసి ఆందోళన కలుగుతూ ఉంటుంది. కాలేజీలో చదివే పిల్లలకు క్లిష్ట దశ అది. ఆకర్షణనే ప్రేమ అనుకుని భ్రమపడుతూ ఉంటారు. సన్నిహితంగా ఉండే ఆడపిల్లలు తమని ప్రేమిస్తున్నారని అపోహపడతారు మగపిల్లలు. మంచి చెడు తెలుసుకోలేని వయసు. అటువంటి పిల్లలు టూర్ పేరుతో దూర ప్రాంతాలకు వెళ్తే ఏదైనా అనర్థం జరగొచ్చు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవాలి అనుకుంటుంది సరస్వతి. నాయనమ్మ, నాకు 10,000 కావాలి ధైర్యం చేసి అడిగింది స్రవంతి. ఎందుకే నీకు అంత డబ్బు? ఢిల్లీ టూర్ వెళ్తున్నాం నాయనమ్మ. ఇప్పుడెందుకే అంత దూరం? వింటర్ హాలిడేస్ అని ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు. ఇంటర్లో ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసు కదా, బాగా చదవాలి. ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాక ఎంసెట్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఇంత టెన్షన్లో టూర్కి ఎందుకు వెళ్ళటం? అంతంత డబ్బు ఖర్చు పెట్టడానికి మనం ఏమన్నా భాగ్యవంతులమా? మీ నాన్న నీ కాలేజీ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. అవేం ఫీజులో ఏంటో, పుస్తకాలకి కూడా వేలకు వేలు ఖర్చు అవుతోంది. మీ నాన్న వాళ్ళు చదువుకునేటప్పుడు ఇంత విడ్డూరం లేదమ్మా. చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన మాయదారి రోజులొచ్చాయి. డబ్బున్న వాళ్ళకి చదువులైపోయాయి.
ఇక బీదవాళ్ళ పిల్లల్ని ఏం చదివిస్తారు? సరస్వతి డబ్బు ఇవ్వకపోవడమే కాక స్రవంతి తలవాచేటట్లు క్లాస్ పీకింది. నాయనమ్మ డబ్బు ఇచ్చేది లేదని ఆమెకు అర్థమైపోయింది. విసవిసలాడుతూ తల్లి దగ్గరకు వెళ్ళింది స్రవంతి. నాయనమ్మను అడగడం వేస్ట్ మమ్మీ, రోషంతో అన్నది స్రవంతి. మాలతికి ఆ సంగతి తెలుసు. తల్లి హెల్ప్లెస్ అనే సంగతి కూతురికి తెలిసేట్టు చేయటమే ఆమె ఉద్దేశం. అది నెరవేరింది. ఆ రోజు ఉదయమే వంశీకృష్ణ వచ్చాడు. అప్పుడు సతీష్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఏరా, ఊళ్ళో అంతా బావున్నారా అని మేనల్లుడిని పలకరించాడు. బావున్నారు మామయ్య అని లోపలికి వెళ్లాడు. వంశీకృష్ణ సతీష్ చెల్లెలు కొడుకు. సతీష్ ఆఫీస్కి, స్రవంతి కాలేజీకి వెళ్లారు. మాలతి వంటగదిలో ఉంది. సరస్వతి మనవడితో ముచ్చట్లాడుతూ హాల్లోనే కూర్చుంది. అప్పుడప్పుడు తొంగి చూస్తోంది మాలతి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆమె కుతూహలం. పక్కనే కూర్చుంటే బావుండదని దూరం దూరంగా తచ్చాడుతోంది. ఏదో పనున్నట్టు అటూ ఇటూ తిరుగుతోంది. మనవడు డబ్బు కోసమై వచ్చాడని సరస్వతికి తెలుసు. అల్లుడు ముక్కుసూటి మనిషి. ఊళ్ళో వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. ఆమెకు మేనల్లుడే. కూతురు ఇష్టపడిందని పెళ్లి చేశారు. సంపాదన అంతంత మాత్రమే. ఇద్దరు కొడుకుల్ని చదివించడానికి ఇబ్బంది పడుతున్నాడు. అల్లుడు ఏమీ అడగడు, అభిమానవంతుడు. కూతురే ఫోన్ చేసి తన ఇబ్బందులు ఏకరవు పెడుతూ ఉంటుంది. సరస్వతి అర్థం చేసుకుని సహాయపడుతూ ఉంటుంది. సతీష్ కూడా తల్లిని ఏమీ అడగడు. అతనికి అవసరం కూడా లేదు. తల్లి చెల్లెలికి డబ్బు పంపుతుందని తెలుసు. ఆ విషయంలో జోక్యం చేసుకోడు. భాగ్య హెచ్చరించినా అమ్మ డబ్బు, అమ్మ ఇష్టం అని ఊరుకుంటాడు. అమ్మమ్మ, కాలేజీ ఫీజు కట్టాలి అన్నాడు వంశీకృష్ణ అసలు సంగతి చెప్తూ. ఎంతరా? ఇంకా 18,000 కట్టాలి. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరు అన్నాడు. సరస్వతి చెక్కు రాసిచ్చింది. వంశీకృష్ణ మాలతికి వెళ్ళొస్తా అత్తయ్య అని చెప్పి వెళ్లిపోయాడు. అత్తగారు మనవడికి చెక్కు రాసివ్వటం మాలతి గమనిస్తూనే ఉంది. ఆమె మనసు కుతుకుతా ఉడుకుతోంది. తన కూతురు 10,000 అడిగితే 100 మాటలన్నది. మనవడు అడగ్గానే 18,000కి చెక్కు రాసిచ్చింది. కూతురంటే పక్షపాతం. కొడుకు సొమ్ము తింటూ కూడా ఇంటికి ఖర్చు పెట్టడానికి ప్రాణం ఒప్పదు అనుకుంది. భర్తతో ముత్తుకున్నా వేస్ట్, గోడకు చెప్పినట్టే. మాలతి అత్తగారితో ముభావంగా ఉంటుంది. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. వీలైనంత వరకు పొడిపొడి మాటలతో సరిపెడుతోంది. సరస్వతి అర్థం చేసుకుని అందుకు తగ్గట్టే వ్యవహరిస్తోంది. తనను ఢిల్లీ టూర్ పంపనందుకు నిరసనగా స్రవంతి 2 రోజులు కాలేజీకి వెళ్లలేదు. తలనొప్పి, కడుపు నొప్పి అని ముసుగు తన్ని పడుకుంది. మనవరాలు కాలేజీకి వెళ్లకపోవటం గమనించిన సరస్వతి వెళ్లి, స్రవంతి ఏమైందే అని పరామర్శించింది. అప్పుడే అక్కడికొచ్చిన మాలతి అత్త మీద విరుచుకుపడింది. దానికేం కాలేదు. టూర్కి పంపనందుకు దిగులు పడుతోంది. తోటి పిల్లలంతా వెళ్తుంటే వెళ్లలేకపోవడంతో ఏం చేస్తుంది? ఒక్కగానొక్క పిల్ల, దాని ముచ్చట్ను తీర్చలేకపోతున్నాం. కర్మ. సరస్వతి ఏమీ మాట్లాడలేదు. మనవరాలు 10,000 అడిగితే ఇవ్వలేకపోయారు. మనవడొచ్చి అడగ్గానే 18,000 ఇచ్చారు. కూతురు పిల్లలంటే అంత ప్రేమ అన్నది మాలతి విసురుగా. మాలతి, డబ్బుని కూరలోకి ఉప్పులాగా వాడుకోవాలి. ఇంట్లో బస్తా నిండా ఉప్పు ఉందని ఎక్కువ పోస్తే తినలేం కదా. ఎంత వెయ్యాలో అంత వేస్తేనే రుచి. తోటి పిల్లలు టూర్కు వెళ్తుంటే తను వెళ్లాలని సరదా పడటం సహజమే పిల్లలకి. అయితే మన స్థోమత గురించి కూడా ఆలోచించుకోవాలి. చదువు కోసం ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగమే. నా మనవడికి కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బు ఇచ్చాను కానీ సరదాలు తీర్చుకోవటానికి కాదు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అంటూ అక్కడి నుంచి కదిలింది సరస్వతి. అత్తగారి మాటల్లో నిజాన్ని గ్రహించిన మాలతి తనను తాను తిట్టుకుంటూ వంటగదిలోకి కదిలింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.